హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారా ఎండ మొహం ఎలా పడుతుంది? మా ఇంట్లోకి వచ్చేసి ఎండ ఫోక్స్ అనేది ఇంకా సాయంత్రానికి ఈ విధంగా ఉండిద్దండి. ఇంకా ఉదయం వచ్చేసి అటు నుంచి అయితే ఇంట్లోకి వచ్చింది, ఇటు నుంచి అయితే ఇంట్లోకి వచ్చేసిద్ది. ఇంకా అదేవిధంగా అక్షయ్ కూడా వేసాడు. ఇంకెప్పుడండి ఇంకా అక్షయ్ అయితే నిద్రపోయేసాడు. టైం వచ్చేసి 5 వచ్చింది. ఇంకా ఇప్పుడు దాకా నిద్రపోయాడు. అబ్బో అబ్బో అబ్బా. ఇంకా పిల్లలిద్దరు అయితే లేసారు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి ఇంక వాటర్ అవి ఇచ్చేసి ఇంకా బయటకు అయితే వెళ్ళారండి. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఆయన పనికి వెళ్ళాడు కదా, మా ఆయన పనికి వెళ్ళి వచ్చే లోపు అయితే కర్రీ అన్నం అలానే అన్నీ ప్రిపేర్ చేసి సాయంత్రం రేత్రికి ప్రార్థనకి వెళ్ళాలి. అందుకని ఇంకా పెందడే పనులన్నీ చేసేసుకోవాలండి. ఇంక ఈరోజు వచ్చేసి నేను పప్పు వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఏ విధంగా చేస్తానని చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టేసి స్టాండ్లో పెట్టేయాల. ఇంకా నా ముగ్గురు పిల్లలతో నేను ఏ విధంగా చేసుకుంటానో చూసాను. ఎండమట్టికి తెగబడుతుంది. ఇంకా బట్టలు మొత్తం అయితే స్టాండ్లో మొత్తం సర్దేసినాక ఇంకా కర్రీ అన్నం కూర పిల్లలకి శుభ్రం చేసేసి స్నానం చేసేసేయాలి. బట్టలు అయితే మొత్తం సర్దేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మొత్తం శుభ్రంగా టిప్ చేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టేసేయాలి. పిల్లలందరూ వచ్చేసి మొత్తం బయట ఆడుకుంటున్నారు. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే మొత్తం తుడిచేసే కదండి. ఇంకా వంటకు కావాల్సినవన్నీ కూడా రెడీ పెట్టేశాను. ఇంకా వంకాయలు అయితే శుభ్రంగా కడిగేసి ఉప్పు నీటిలో అయితే వేసేసాను. ఇంకా పప్పు కూడా నానబెట్టేసానండి. ఇంకెప్పుడు నానిపోయినాయి అవి కూడా. ఇంకా టమాటాలు 2 పచ్చిమిర్చి 1 ఉల్లిపాయ అల్లం పేస్టు గరం మసాలా ఇంకా పసుపు కారం ఉప్పు ఇవన్నీ అయితే మొత్తం పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకా గ్యాస్ అయితే ముట్టించేసాను. ఇంకా డిష్ అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ కూడా పోసేసాను. మనం ఇంకా ఆయిల్ అయితే ఎక్కింది. పోపు దినుసులు అయితే వేసేసుకున్నాం. తాళపు గింజలు అయితే వేగినాయి. ఇంకా విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతుంది కదా. ఇంకా విధంగా దాంట్లోనే టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు కూడా వేసే కదండి. అదేవిధంగా ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. మా ఆయన వంకాయ అసలు తిందాం, కానీ నాకే తినాలనిపించింది. అందుకనే పాపం ఎలాగోలా తింటూ ఉంటారు. ఇంకా అదే దీంట్లోనే ఇంకా పప్పు కూడా వేసేసుకున్నామండి. ఇంకా మళ్ళీ విడిగా వేస్తే ఉడకవు కదా.
అందుకని చెప్పేసి పచ్చెనపప్పు కూడా అదేవిధంగా పసుపు ఉప్పు కూడా వేసేసాను. ఇంకా మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకుని ఉప్పు అయితే తగినంత అయితే వేసేసుకోవాలి. ఓయ్ కొంచెం అయితే మూత పెట్టేసుకున్నాను. మొత్తం అయితే మగ్గిపోతాయి. హాయ్ అక్షయ్, కావాలి మంచి లేని దాపితే తాగడండి. ఆ అబ్బాయి అంతటికి ఆ అబ్బాయి తాగాల. తాగు. అబ్బు చాలా వెరీ గుడ్. సరే అండి, ఇంకా మొత్తం అయితే బాగా ఉడికిపోయినాయి కదా. అదేవిధంగా కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. ఇంకా అలానే కొంచెం కారం కూడా వేసేసుకున్నాం రెండు ఒకసారి. ఇంకైతే రెండు బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇంకో పక్క అయితే పిల్లలకి అన్నం కూడా వండేస్తున్నాము. ఇంకా పెండలాడి తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంక ఈరోజు వచ్చేసి అన్నీ పెండకడే కొన్ని చేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అది మూత పెట్టేసుకున్నాం. అదేవిధంగా ఇంకా అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా అంటు స్టాండ్ వచ్చేసి మొత్తం సర్దేసాను. ఇంకా స్టాండ్ తోమాల్సిని ఇంకా అవి కూడా తోమేసేయాలి. ఈ పనులేం మామూలుగా లేదండి ఇంట్లో. ఇంకా అన్నం కూర అంతా వండేసినాక ఇంకా మొత్తం ప్రిపేర్ చేసేసినాక కర్రీ ఎలా ఉందని చూసేద్దాం. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేయాలా, స్నానం చేయించేయాలా. ఇంకా అప్పుడే చెప్పిద్దామంటే మళ్ళీ రాజు చేసుకుంటారేమో ఉంది. కానీ ఇంక ఈలోపు అయితే అంట్లు తోమేసేయాలా. 2 జాకెట్లు ఉకిసులు వేసేయండి అని ఇంకా అవి కూడా ఉకిసులు వేసేసి ఇంకా అయితే సాయంత్రం వచ్చింది జాకెట్లు తీసుకెళ్ళటానికి. ఏంది రోజు ఆ నీట్నెస్ లేదు ఏం లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. నీట్నెస్ అంటే బామ్మ నా తలకి నొప్పి వచ్చింది, అంత శుభ్రంగా చేసుకున్నా కూడా కంచేపే. ఇంకా అదే ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు, అసలు నీకు ఇల్లు శుభ్రం లేదు, ఒంటి శుభ్రం లేదు అంట. నేనైతే ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా 3 పిల్లలతో అది కంచేపేనండి ఉండేది. కంచేపట్లో మాత్రం చేసేస్తారు. ఎంతోసార్లు నుంచి ఇది ఒక్కొక్క వీడియోలో నీట్నెస్ లేదు అంటూనే ఉంటుంది. కానీ నీట్నెస్ అయితే నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను, అంతా బాగుండాలని చూస్తున్నానండి. ఇంకా మొత్తం అయితే ఇంట్లో పనులు చేసేసుకున్నాక ఇంక బండ్లు అయితే తుడిచేయాలి. బండ్లు మొత్తం తుడిచేసి ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసేసినాక ఇంకా కర్రీ వచ్చి కొంచెం వాటర్ పోయాలండి. ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఇంక ఎలా ఉందో, ఇంక ఈ విధంగా ఉండేదండి. నాకైతే ఈ విధంగా నచ్చింది చేయటం అయితే. ఇంకా వాటిలో చేపలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, కానీ నాకైతే ఇంకా చేపలు లేవు. లేకుంటే కొంతమంది వట్టి తుణుకులు కూడా వేసుకుంటారు, కానీ నాకైతే ప్రజెంట్ ఏమీ లేదు. పచ్చెనపప్పు వేసి పిల్లల కోసం రెడీ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు చేసి వచ్చి ఎలా గోలు చేసేస్తున్నారు. ఇంకా దుప్పడంతా ఎక్కడిదక్కడ పీకేశారు. ఇంక ఇల్లంతా ఆగమాగం చేసేసారు. ఇంక ఇదంతా శుభ్రం చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సరేనా, ఓకేనండి. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడే ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా మా అక్షయ్ వచ్చేసి నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. మా ఆయన కూడా వచ్చాడండి. ఇంకా వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, నీతో బాగుండే, మీరు కూడా బాగుండే మనసు కోరుకున్నాండి. ఇంకా అయితే చూసేసారు కదా. మరి ఇంక ఈరోజు అయితే మామకి వెళ్ళొచ్చాము. ఇలా మమ్మీ వాళ్ళగా డాడీ గారికి కూడా వెళ్ళొచ్చాము. కానీ ఆడ వీడియో తీద్దాం కూడా కుదరలేదు. ఇంకా అప్పటికప్పుడే అమ్మనే పోవడం అయిపోయింది, రావడం కూడా అయిపోయింది. ఇంకా పోవడం రావడం ఎందుకంటే చూసారు కదా, ఇంక రోజు అన్నయ్య మా అమ్మ మన అంత అనిపించింది ఎందుకే అని చెప్పి అనేటప్పటికి ఇంకా అప్పటికప్పుడు అమ్మనే పొద్దునైతే వాంకి వెళ్ళాము. రేటు కుదరక అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన అమ్మనే. ఇంక అమ్మనే మళ్ళీ అటు అయితే వాళ్ళ మమ్మీ డాడీ కాడికి వెళ్ళాము. అదేనండి. ఇంకా మీరు అనుకున్నారు కదా సీన్ అనేది తిరుగుతున్నాడు ఏందనుకున్నారా? కాదండి, ఎప్పుడో ఒకసారి కదా మనం వెళ్ళేది. అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా బాగోదు అంటారు, కానీ ఎప్పుడో ఒకసారి నేను వెళ్ళేది. అంటే వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఒక సరదా. అంటే వెళ్ళాం కదా, వచ్చాము పోయాము అన్నట్టు కాకుండా మా అత్తమ్మే కదండి, ఇంకెవరో బయట అయితే ఉండేవాని కాదు. మీకు ఒక విషయం తెలుసు నాకైతే తెలియదు, కానీ నేనైతే మటుకు పక్క వీళ్ళ మమ్మీ డాడీ కాడికి వెళ్ళేది. ఎందుకంటే అంత స్వతంత్రంగా వెళ్తాను, ఒక సొంత అత్తమామలాగా. నేనైతే ఎవరి కాడికి వెళ్ళను. అంటే ఒక చెల్లి కాడికి కానీ, లేదా తమ్ముడి కాడికి, అన్న కాడికి, అమ్మ కాడికి, నాన్న కాడికి, వీళ్ళందరి కాడికి నేను వెళ్ళను. ఎందుకంటే ఇక్కడే కదా, ఇంకా వీళ్ళంటే నాకు ఎప్పుడూ పరిచయం బాగుంటారు నాతో అయితే మటుకి. ఇంకా అందుకని చెప్పి వీళ్ళ కాడికి వెళ్తూ ఉంటాను నేను ఎక్కువ. ఇంకా అక్కడే మీకు కనపడుతూ ఉంటాను ఎక్కువ. నేను ఏందా సీన్ ఎక్కడే కనపడుతుంది అనుకుంటారేమో, నేను కనపడేది అక్కడేనండి. ఇంకా ఇప్పుడు ఈరోజు అయితే మటుకి ఇంకా నా కోసం చెప్పే రోజు అయితే మటుకి అయితే వంకాయ పచ్చడి అయితే స్పెషల్గా తయారు చేసిందంట. చూద్దాం, వంకాయ పచ్చని వేసి వండిందంట. నాకైతే వంకాయ తిన్ను, సామాన్యంగా అయితే వంకాయ అయితే తిన్ను, కానీ నా కోసం చెప్పి వండిందంట. అందుకే వచ్చేటట్టుంది టేస్ట్ అనేది. ఇంకా
సరే బాబా, మీకోసం అయితే వంకాయ పచ్చని పప్పు అయితే కర్రీ రెడీ చేశాను. ఏం రెడీ చేసావు? వంకాయ పచ్చని పప్పు కర్రీ. చెప్పాడు కదండి, మా ఆయన అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చాం. కానీ ఎందుకులే అని చెప్పేసి మీరే అంటున్నారు కదా, పొద్దుకులు మీ అమ్మ మీ నాన్న కూడా పోతావు అంటున్నారు. అందుకని నేనైతే ఒక్క మాట అండి, అమ్మ నాన్న గడిపోతామండి. ఇప్పుడు మనం అమ్మ నాన్న గడిపోయేది, నేనైతే ఎక్కువ మా అమ్మ నాన్న గడికి పోనండి. ఎందుకంటే వాళ్ళ గాడికి చెప్పేదేం కాదు, వాళ్ళతో అంత పరిచయంగా నేను ఉన్నాను, అంత చనువుగా కూడా ఉన్నాను. ఇంకా వాళ్ళతో మాట్లాడాను అంతవరకే. అసలు అమ్మని నాన్న కూడా నేను ఎక్కువ పిలవను ఎక్కువ. ఇంకా అందుకని చెప్పి ఇంకా వాళ్ళ కాడికే పోతూ ఉంటాను ఎక్కువ, వాళ్ళతో పరిచయంగా ఉంటాను. ఇంక సరే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంకా నా స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఉంది, మీకు చెప్పాలంటే నేను కనీసం మినిమం ఒక గంట మీతో కూర్చుంటే కానీ చెప్పగలుగుతాను. ఇంకా ఇంకోటి ఏంటంటే సీన్ ఎంత మోటిగా ఉన్నాను అనుకుంటారేమో. మోటి కదండి, నేను బీకాన్ చేశాను, అంటే చదువుకుంటే బీకాన్ చేశాను. నాది మధ్యలో అంటే టైం బాగుంటుంది, నాకు మధ్యలో ఆపేసాను. ఇంకా నాకు బీకామ్ అయితే చేశాను, డిగ్రీ బీకామ్ చేసి అయిపోయింది ఫైనల్ ఇయర్. ఇంకా అదేవిధంగా నాకైతే ఇక్కడ మొక్కలు ఒక ఆడపిల్ల చూసే ఉంటారు కదా, ఆస్తి అయితే క్యూట్ గర్ల్, ఆదర్శ అయితే క్యూట్ బాయ్, అక్షయ్ అయితే ఇంకా మరీ క్యూట్ బాయ్ అవుతుంది. సరే ఇంకా రోజు అయితే మటుకి ప్రశాంతంగా నా కోసం అయితే టేస్ట్ చేసింది కదా, నాకు ఆకలి అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పే కదా, పని వేసిన కానీ నీళ్ళు పోసుకొని మళ్ళీ స్నానం చేసిన కానీ తెచ్చికి వచ్చాం. ప్రాథమిక అయితే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఇంకా ప్రశాంతంగా అయితే అన్నం తినబోతున్నాము. తిన్నావాడ్రా అప్పుడే నువ్వు? మరి తినకముందే బాగుందని అట్టరా? ఓ మాయడురా, నీ గట్టుంది అక్షయ్, సూపర్గా ఉందా? సూపర్గా ఉన్నాయి. ఊమిందా? నొప్పి పుడుతుందా? సరే తినేసి. ఓకేనండి, ఇంకా కర్రీ అయితే సూపర్గా ఉంది చూడటానికి. మరి మా ఆయనకైతే మాటలు రావట్లేదేమో. బాగుందా? మా ఆయన తినకపోయినా కానీ బలవంతంగా ఈరోజు చేశాను, కానీ బాగుంది అంటున్నాడు. అక్షయ్ నీకు కూడా బాగుందా? నీకు ఉత్తన్నం బాగుంది, ఉత్తన్నం. సరే తిను, మరి తిను. సరే తిను. ఈ భాష మాకెవరికి అర్థం కాదులే కానీ. సర్లే నీతో కచ్చి పండా కచ్చియా పండా మరి తిను, మరి పండు అయితే. నాకు ముద్ద నీకు ముద్ద. సరేనండి, ఇంకా వంకాయ టమాటా పచ్చని పప్పు కర్రీ సూపర్గా ఉంది. అదే ఆదర్శ కూర సరే. ఇదే కూడా ఉందా? సాయంత్రం పూట 4 మొదలుకుంటే అప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. 8 దాకా వెయిటింగ్ కదా. కూర అట్టుందిరా. ఇంక ఇద్దరం అయితే భోజనం చేయటం అయితే అయిపోవచ్చిందండి. ఇంకా మక్ష వచ్చేసి మండబోడుదని అంటే తెలియదు. మరి కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఎలా చేయాలనేది తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్.